ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చిన్న పిచ్చుక పెద్ద పిచ్చుక ఏదో చేస్తుంది అడుగుదాం. డాడీ ఏం చేస్తాడు? మమ్మీ వంట చేస్తాడు. ఏం కర్రీ చేస్తాడు? దొండకాయ ఫ్రై. అబ్బో నీకు ఇష్టమా? నేను చేయాలా డాడీ చేయాలా? డాడీ నేను చేసింది నచ్చట్లేదా? దొంగ నా కొడక, రేపటి నుంచి ఏం తింటావో చూస్తా నేను కూడా. చూసిర్రా చూసిర్రా ఓ మిత్రులు, ఇంటారా ఓ శత్రువులు. వీళ్ళిద్దరు ఒకటైతే గిట్లుంటుంది ముచ్చట. ఏ మూలకున్న చీపురు లెక్క చేస్తారు నన్ను. రోజు నేను వండితే కానీ వీళ్ళు తింటలేరు. గిరోజట గీమకట వాళ్ళ డాడీ వండాలట. చెప్తుందామా, దొండకాయకి బెండకాయకి తేడా తెలియదు, ఎవరు వండుతారట? డాడీ వండుతారట. గిట్లుంటుంది. నన్ను చూస్తారు, నన్ను చేస్తారు చికాకు. మామూలు చికాకు చెయ్యరు ఇల్లు. ఈరోజు వండుతా అన్నారు కదా, చూడ ఏ పాట వండుతారో, ఎంత కమ్మగా వండుతారో, ఎంత బాగుంటుందో, ఈ గీమె ఎంతగానో తింటుందో నేను చూస్తా. రోజు నేను వండిన తింటా, తిని 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 పిల్ల బక్కగా అవుతుందట. గీయాల వాళ్ళ అయ్యి వండింది తిని కొద్ది దొడ్డు అవుతుందట. చూద్దామమ్మా రేపు కేజీ కాంటా పెట్టి చూపిస్తా మీకు ఎన్ని కేజీలు పెరిగిందో. అది చూసినావా గేలు ఎట్లా పెట్టి ఏలు పెట్టి బెదిరిస్తాందో నన్ను. లాస్ట్లో చూడండి, ఇక మీరు మిస్ అవ్వద్దు. అసలు నేను వండిన రోజు ఎప్పుడైనా తింటే గట్ల చెప్పది. సూపర్ ఉన్నది మమ్మీ అంటుంది. చాలా అవతలవో అన్నా నేను ఎమ్మటే. కాసేపు అయితే నా దగ్గరికి వచ్చి పడుకుంటుంది కదా, చెప్తా దాని సంగతి. అబ్బో అట్లానే పిల్లని ఎంత షికాయిస్తుంది అనుకోకండి. అమ్మో అస్సలు చెయ్యం. లేక పుట్టింది కదా, దాన్ని మేము ఎందుకు అంటాం, ఏదో సరదా అట్లా. మాదో చిన్న ఫ్యామిలీ, చెప్పిన కదా లవ్ మ్యారేజ్ అని. లవ్ మ్యారేజ్ కదండి, గట్లనే ఉంటుంది. ఇంతకీ మా ఫ్యామిలీ మీకు నచ్చిందా? మీకేం నచ్చుతుందిలే. గా ఇంటి పొంటి ఈ ఇంటి పొంటి వాళ్ళకే నచ్చుతలేదు, మీకేం నచ్చుతుంది? ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా. సర్లే కానీ ఆ కిన్ని మాటలు మాట్లాడుతుంది ఏందా అనుకుంటల్లా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అతిగా సావాసం చేయొద్దు, అతిగా మాట్లాడొద్దు, అతిగా కరసకపోవద్దు. మనం ఎంత దూరంలో ఉంటే మనకంత మంచిది. దాన్నే కత్తికి కందగడ్డకి దూరం ఉండండి అని చెప్పేదాన్ని. చూడు మా పర్ఫార్మెన్స్ చూడండి ఇప్పుడు, మామూలు ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోరాదంటే గామని చూసే